ఏవన్టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్న ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ రైతులకు అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మార్కెటింగ్ కమిటీ లాభదాయకంగా మారేలాగా కృషి చేయాలని సూచించారు. రైతులు వ్యాపారులకు అనుసంధానంగా పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. కూటమి రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రాలా ఉన్నాయి వెళ్ళిపోయినాయి. అనేక ఇండస్ట్రీలు వెళ్ళిపోయారు, అటు చెన్నై, కర్ణాటక, హైదరాబాద్. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో యువనాయకుడు లోకేష్ గారు అనేక దేశ విదేశాలు తిరుగుతూ ఎంతోమంది పెట్టుబడిదారులను పిలిపిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి సుఖమైంది. అయితే ఒక ఇండస్ట్రీ పెడితే వెంటనే ఇన్కమ్ రాదు. ఇండస్ట్రీ పెట్టాలంటేనే కొన్ని ఇండస్ట్రీస్ 1 పడతాయి, కొన్ని 2 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు, కొన్ని 4 సంవత్సరాలు. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలి, రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం చేయాలి, అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలి. సంక్షేమము డెవలప్మెంట్ 2 కళ్ళుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆ డైరెక్షన్లో ఈరోజు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన నెల్లూరు రూరల్ సిటీ తీసుకుంటే ఈరోజు రెండిట్లో శ్రీధర్ రెడ్డి గారు మాకంటే చాలా ఫాస్ట్గా పెరుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఆయన 200 కోట్ల పైగా వర్క్స్ బిల్ చేశాడు. నేను ఇంకా పిల్లల నెల్లూరు జిల్లా కావలిలో శాంతి భద్రతల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి కాకాని కారుమూరి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి 100 కార్ల ర్యాలీగా రావాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సూచనలతో అనుమతి నిరాకరించి వైసీపీ నేతల కదలికలపై ఆరా తీస్తున్నారు. టీడీపీ శ్రేణులు వైసీపీ ర్యాలీని అడ్డుకోవడానికి సిద్ధమవుతుండగా పట్టణంలో టెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి మరో 2 నిందితులు పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు. బాపట్లలో తెలుగు భాషా దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓపీ గ్లోరియా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు మధురమైన భాష అని దాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ సాయిబాబు బాపట్లే తెలుగు లిపి పద్యానికి పుట్టినిల్లు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా మున్సిపల్ డి కృష్ణారెడ్డి, చిత్రకారుడు జీవి, కళాశాల అధ్యాపకుడు హనుమాన్జీ, నాయకులు కర్పూరపు రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను ఇంపార్టెన్స్ ఇవ్వడం, అదేవిధంగా స్కూల్స్లో కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే మాత్రమే లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదువుతుంది. ఏమైనా వాళ్ళకి తెలుగు భాషలో ఖచ్చితంగా మొదటంగా అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే తెలుగు రూరల్ ఏరియాలో లాంగ్వేజ్ అనేది తెలుగు భాష వాళ్ళు తప్పనిసరికి తెలుగు భాషలో చాలా ఇంపార్టెన్స్. కాబట్టి తెలుగు భాషకు గాంధీ భాష వ్యవహార భాష ఇచ్చిన రామూర్తి గారి బర్త్డే సందర్భంగా 126 బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మేడం భాష యొక్క ప్రాముఖ్యత గురించి మనందరం కూడా తెలుసుకుని తెలియచెప్పి ఆల్రెడీ మన అధికార భాష తెలుగు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కూడా తెలుగు భాషను అధికార భాషగా ప్రయత్నించారు. ఇంత ప్రాధాన్యత ఉన్న తెలుగు భాష మనందరం కూడా ఆచరించి, అంటే ఏదో స్టైల్ కోసం ఇంగ్లీష్ అని కాకుండా తెలుగు భాషను మనం ఆచరించి అనుసరించి మన సంస్కృతిని, మన సంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించిన గణనాథునికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఎలాంటి కార్యక్రమానికైనా వినాయకుని పూజతో ఆరంభిస్తే విజయం సాధ్యమవుతుందన్నారు. 9 రోజుల పాటు కులమతాలకు అతీతంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు సాగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమార్, శ్రీశైలం గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాము. గ్రామ ప్రజలందరూ కూడా అందరూ ఏకమై ఈ 9 రోజుల పూజా విధానాన్ని అందరూ పాల్గొని నిర్విఘ్నంగా ఘనంగా పూజలు చేసి వినాయక నిమజ్జనమైన 9వ రోజు గ్రామ ప్రజలందరూ పాల్గొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసి వినాయకుడిని యొక్క నిమజ్జనం అనేది ఘనంగా ముగిస్తారు. ఎప్పుడైనా కూడా మా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ యూనిట్గా ఉండి ఈ గొప్ప కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ అదే పునరావృతం చేస్తున్నారు. ఎప్పటికీ ఎలాంటి సంఘటనలు కానీ ఎలాంటివి కానీ ఇతర మతస్థులు ఉన్నా కూడా ఎప్పుడు కానీ ఎలాంటి సంఘటనలు కూడా దురదృష్టకరమైన సంఘటనలు ఇప్పటివరకు జరగలేదు. కనుక ఈ పండుగ చాలా విశిష్టమైన పండుగ. మా గ్రామ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఎప్పుడు కూడా నిర్విఘ్నంగా గొప్పగా శాంతియుతంగా జరుపుకుంటారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో శ్రీ ఐశ్వర్య విద్యా వినాయక మిత్ర మండలి 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి వినాయకుడి ఆశీర్వాదాలు పొంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మిత్ర మండలి సభ్యులు ప్రతాప్ రెడ్డి, వర్ధన్, సురేష్, విష్ణువర్ధన్, శివ, వీరేష్, ఉమేష్, రాజేష్ రెడ్డి, రాము, రవికుమార్, భరత్, అంజీ, హజరత్, వేణు, కిరణ్, కేశవ్ పాల్గొన్నారు. మా శ్రీ ఐశ్వర్య విద్యా వినాయక మిత్ర మండలి ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇది 16వ సంవత్సరము. ప్రతిసారి వినాయక చవితి సందర్భంగా 3వ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది 16వ జరుపుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి ఇయర్ ఈ ఇయర్ కూడా అంతే వైభవంగా జరుపుకుంటున్నాము. భక్తాదులు, ఈ ఏరియా వాసులు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ సహకారం ఇలాగే కొనసాగాలని ఆ వినాయకుడి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు రాజ్యోతి శుభాకాంక్షలు. ఐశ్వర్య వినాయక మిత్ర మండలి 16వ వార్షికోత్సవం జరుపుతున్నాము. అందరూ భక్తాదులు సహాయం చేసినారు కాబట్టి మేము విజయవంతంగా చేస్తున్నాము. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ అన్నేడి కొత్త రోడ్డు కావాలని నగర్లో ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కొవ్వూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక ఓ యాప్ 2023-24 శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అధికారులు శిక్షణ ఇచ్చారు. పంచాయతీల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల డేటాను ఆన్లైన్లో ఎక్కించాలని సూచించారు. 90% పైగా పురోగతి సాధించిన పంచాయతీలు అవార్డులకు అర్హత సాధిస్తాయని ఎంపీడీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు సర్పంచ్ విజయమ్మ, ఉప ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి పంచాయతీలో కూడా ప్రజలకు మనం ఏమి చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి ఏ పథకాలు మనం ప్రజలకు అందిస్తూ ఉన్నాము, మనకు అందుబాటులో ఏమేమి ఉన్నాయి అనే డేటా చక్కగా ఆన్లైన్లో మీరు
అందించి ప్రతి పంచాయతీ కూడా అన్ని సదుపాయాలు ఏర్పరచుకొని ఆ డేటాని చక్కగా ఆన్లైన్లో ఎక్కించి వాటినన్నిటిని కూడా మనం గవర్నమెంట్ కానీ పంపిస్తే మన పంచాయతీలు కూడా మనకి ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం అవసరమైంది అవి కూడా మనము గవర్నమెంట్ నుంచి అడిగి తీసుకునే ఏర్పాటు కూడా మనకు దీంట్లో బయట చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పథకం కూడా ఏదైనా ఏ కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పుడు చక్కగా ఆన్లైన్లో ఎంటర్ చేసి మనకి ఇంకా ఏమేమి కావాలి అనేవి కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా మనం పొందవచ్చు. కాబట్టి ప్రతి పంచాయతీలో సెక్రటరీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చక్కగా బాధ్యతగా ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని చక్కగా జరిపించాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కోవూరులో కేసు వివాదం కొనసాగుతుంది. పడుగుపాడు సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ యాజమాన్యం పెట్టిన కేసులో నిండిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెను ఒంగోలు జైలుకు రిమాండ్కు పంపింది. కోవూరు పోలీసులు అరుణను కస్టడీకి కోరగా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండవ రోజు కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణ జరిగింది. అడిషనల్ ఎస్పీ సౌజన్య, రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిఐ సుధాకర్ రెడ్డి, సిఐ నాగేశ్వరమ్మ విచారణ కొనసాగించారు. బాపట్ల జిల్లా శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సాహిత్య సభను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు విజయమాధురి మాట్లాడుతూ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభాష అయినా తెలుగును మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. విద్యార్థులు పాడిన తెలుగు పద్యాలు, కవితలు, చూపర్లతో సభ సందడిగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో భాషపై అభిరుచి పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులు హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీలు అజయ్ కుమార్, వంశీ, అనూష, రవికుమార్ పాల్గొన్నారు. ఎంత గొప్పగా ఎదిగినా మన మాతృభాషని మనం మరవకూడదు. మాతృభాష ఎప్పుడూ మనని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. మనం పిలిచే పిలుపులో, మనం మాట్లాడే మాటలో ఆప్యాయత కనిపిస్తుంది మన భాషలోనే. మనం ఎవరితో అయినా ఏమైనా పంచుకోవాలి అంటే మన మాతృభాషలోనే అది పంచుకోగలం. అవునా కాదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ పి సాయిబాబు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గిడుగు వెంకటరామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక ముఖ్య అతిథిగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు షేక్ జరీనా బేగం మాట్లాడుతూ గిడుగు రామమూర్తి వాడక భాషకు ప్రాధాన్యం ఇచ్చి తెలుగు సాహిత్యాన్ని ప్రజలకి దగ్గర చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజు, శైలజ, బోస్ విద్యార్థులు పాల్గొన్నారు. మాత్రము కూడా మరి తక్కువది కాదు అని రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి ఈ భాషను ఇంకా పరిరక్షించుకోవాలి. అనేక గ్రంథాలు రావాలి. టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆ యొక్క రచనలు, లేకపోతే టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా తెలుగు భాషలో వచ్చి జపాన్లో ఎట్లయితే వాళ్ళ సొంత భాషలో వాళ్ళు డెవలప్ అయ్యారు, అట్లా మన భాషలో కూడా మరి అన్ని విధాల, అటు టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఇటు మరి భాషాపరంగా కానివ్వండి, అన్ని విధాల ఈ భాష యొక్క అభివృద్ధి అవసరం. దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పడానికి ఈరోజు మరి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమండ్రి నుండి శ్రీమతి జరీనా ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం, ఈ కార్యక్రమాన్ని మా తెలుగు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఆర్గనైజ్ చేయడం, మరి మీడియా వారు దీనికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించే విధంగా వారు కూడా సహాయ సహకారాలు అందించడం. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగిసిన నరేంద్ర వర్మరాజు క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యలను త్వరితగిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలకు తక్షణమే స్పందిస్తూ అభ్యర్థనల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలు విస్తృతంగా హాజరై తమ సమస్యలను తెలియజేశారు.
బంజారా హిల్స్ లోని కృష్ణ వోల్వో షోరూమ్ లో వోల్వో తమ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవి X30 BEVని లాంచ్ చేసింది. ఇక ఈ సందర్భంగా బిజినెస్ హెడ్ మాలిక్ గార్గ్ మాట్లాడుతూ ఈ మోడల్ రెడ్ డాట్ అవార్డు విజేతగా నిలవడమే కాక 2024 ఓల్డ్ అర్బన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలిచిందని తెలియజేశారు. కర్ణాటకలోని హౌసాకోట్ ప్లాంట్ లో ఈ వాహనాన్ని అసెంబుల్ చేస్తున్నారు. ఇక 2025 అక్టోబర్లో అధికారికంగా ధరలతో ప్రారంభం కానున్న ఈ కారుకు బుకింగ్స్ అలాగే టెస్ట్ డ్రైవ్లు బంజారా హిల్స్ షోరూంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వోల్వో ప్రస్తుత భారత్ లో 25 డీలర్షిప్లతో సేవలు అందిస్తోంది. వాల్వో ఆల్వేస్ మనకు ఒక సేఫెస్ట్ కార్ మేకర్స్ అండి. దీంట్లో మనకు ఒక చిన్న వెహికల్ లాంచ్ అయింది. ఇది మనకు వచ్చి ఓనర్స్ పరంగా మనకు ఇది కార్ డిజైన్ అయిందండి మనకి. అండ్ ఫస్ట్ టైం మనకి ఆల్ ఇండియాలో వెహికల్ వచ్చింది. ఓన్లీ ప్రివ్యూ అండి, ఇది చూడడానికే అవైలబుల్ ఉంది ప్రస్తుతం. కస్టమర్స్ రావచ్చు, చూసి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. అండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇది లాంచ్ అవ్వలేదు. సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ వెహికల్ లాంచ్ అవుతుంది. ప్రైస్ కూడా మనకు అప్పుడే తెలుస్తుంది. ఎందుకు ఫస్ట్ టైం ఏంటంటే చిన్న వెహికల్ అండ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ కాబట్టి ఫస్ట్ చూడడానికే వచ్చింది. సో ఈ బై దిస్ వీ వాంటెడ్ టు గివ్ అ మెసేజ్ టు కస్టమర్స్ దట్ వాళ్ళు వచ్చి చూడొచ్చు అని మెసేజ్ ఇవ్వాలి. गाड़ी को ड्राइव करने में बहुत मज़ा आएगा. तो इस गाड़ी के साथ हमारी बहुत सारी एक्सपेक्टेशंस हैं कि ये गाड़ी मार्केट के अंदर बहुत अच्छा करेगी. जैसे कि इलेक्ट्रिक मार्केट तेलंगाना में बूम हो रहा है, उस हिसाब से ये गाड़ी हमारे मार्केट के लिए बहुत अच्छा करने की गुंजाइश रखती है. तेलंगाना सिटी में बहुत ज़्यादा स्पीड ब्रेकर्स भी होते हैं, इसलिए कुछ लोगों को बैक पेन ज़्यादा होता है. इस कार में ऐसा फीचर्स मैम जो वॉल्वो की गाड़ियाँ होती हैं वो ऑर्थोपेडिक पॉइंट ऑफ व्यू से डिज़ाइंड होती हैं हमारी सीट्स. నిర్మల్ కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో సెకండ్ ఏఎన్ఎంలు ధర్నా జరిగింది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఎన్సీడీ ఆన్లైన్ విధానం వలన పనిభారం పెరిగిందని, దీన్ని రద్దు చేసి డీఈఓల ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2024 డిసెంబర్లో జరిగిన ప్రమోషన్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ రద్దు చేయాలని, పోస్టులు పెంచాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొమ్మన సురేష్, సుజాతతో పాటుగా పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మేము తెలియజేయనది ఏమనగంటే సెకండ్ ఏఎన్ఎంస్ మేము 18 years అవుతుంది సార్ చేయబట్టి. మాకు ఎలాంటి భద్రత లేదు. మళ్ళీ సమాన పనికి సమాన వేతనం కూడా కల్పించాలి. మేము 2029 డిసెంబర్లో పోయిన ఇయర్ ఎగ్జామ్ రాసినాం సార్. ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు. మాకు రిజల్ట్ రావాలి, ముఖ్యంగా మేము రిజల్ట్ రావాలి. మరి ఇంకొక రికమెండేషన్ ఏంటంటే మాకు పోస్టులు పెంచాలి సార్. పోస్టులు పెంచాలి, రిజల్ట్ రావాలి. మాకు కరెక్ట్ ఫస్ట్ తారీఖు వరకు జీతాలు రావాలి సార్. జీతాలు లేకుండా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మేము అదే కోరుకుంటున్నాం సార్. మాకు ఎక్కువ పోస్టులు పెంచాలి సార్. మేము పోస్టులు పెంచితే మేము కంపల్సరీ ఇదవుతాం సార్. కొంచెం మాకు దయచేసి మా యందు దయతలిసి సార్ మాకు పోస్టులు పెంచండి, రెగ్యులర్ చేయండి, సమాన పనికి సమాన వేతన చేయాలని మేము కోరుకుంటాం సార్. ముఖ్యంగా 104 వాళ్ళకు కూడా సార్ 5 నెలల నుంచి సాలరీస్ రావట్లేదు సార్. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు ఎవరు తీర్చాలి సార్? మేము పనిచేసేది మనము డబ్బుల కోసమే కదా సార్. డబ్బులు లేకుండా ఎలా జీతం చేయగలుగుతాం సార్? సాలరీస్ వస్తేనే కదా సార్ మన అవసరాలు తీర్చేది. కంపల్సరీ చేయాలి సార్. ముఖ్య విషయం ఏంటంటే సార్ ఎన్సీడీ ఆన్లైన్ రద్దు చేయాలి సార్. ముఖ్యంగా మెయిన్ నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలియజేశారు. శుక్రవారం ప్రత్యేక అధికారి హరికిరణ్ తో కలిసి బాయంసా పట్టణం, రావుల్ నగర్, ఆచునగర్ ప్రాంతాలను పరిశీలించారు. గడ్డన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఎవరూ వరద నీటిలోకి వెళ్లరాదని హెచ్చరిస్తూ టోల్ ఫ్రీ నంబర్ 9100577132కి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్శనలో బాయంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్అండ్బిడిఈ సునీల్, మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, తహసీల్దార్ ప్రవీణ్ తో పాటుగా అధికారులు పాల్గొన్నారు. రోడ్స్ అవన్నీ చాలా డ్యామేజ్ అయింది. కొన్ని లో లైంగ్ ఏరియాస్లో కూడా వాటర్ వచ్చింది. ఈరోజు మన గడ్డన్వాగు ప్రాజెక్ట్ అండ్ గోదావరి ఈ హైట్ కొద్దిగా అంటే వాటర్ హైట్ కొద్దిగా హెవీ ఉంది. గోదావరిలో కూడా నీళ్ళు సర్ప్లస్ ఉంది. గడ్డన్వాగు ప్రాజెక్టులో కూడా మన ఇన్ఫ్లోస్ చాలా హెవీ ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్ట్స్ గేట్స్ మార్నింగ్ నుంచి 5 గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజ్ అ ప్రికాషనరీ మెజర్ నేను స్పెషల్ ఆఫీసర్ గారు, సబ్ కలెక్టర్ గారు మన ఇక్కడ రావుల్ నగర్, ఆటో నగర్ ఇది లో లైంగ్ ఏరియాస్ విజిట్ చేయడం జరిగింది.
ఇది అవన్నీ ఏరియాలో ప్రతిసారి మన గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇది అవన్నీ లో లైన్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏరియాస్ మనం అడ్వాన్స్గా ప్రికాషనరీ మెజర్స్తో ఎవాక్యుయేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ రావడం జరిగింది. అందరితో రిక్వెస్ట్ ఏమంటే ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా ఉంటుంది, అది కూడా మన తహసీల్దార్స్ అందరూ అలర్ట్లో ఉన్నారు. పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అదే ప్రాజెక్ట్ పక్కన విలేజెస్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని అడ్వాన్స్గా మన ఎవాక్యుయేషన్ చేయడం జరుగుతుంది. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువు బుంగపడడంతో చెరువు కట్ట ప్రమాద స్థితికి చేరింది. ముందస్తు చర్యగా నస్కల్, రాంపూర్, నందిగోకుల్ గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంపీడీఓ రాజిరెడ్డి మాట్లాడుతూ నస్కల్ హై స్కూల్లో నివాసం ఏర్పాటు చేసి ప్రజలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామన్నారు. చెరువు బుంగపూడ్చే పనులు జరుగుతున్నాయని, చెరువు కట్ట తెగిపోతే అన్ని శాఖలు అలర్ట్లో ఉంటాయని తెలిపారు. ఈ చర్యల్లో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ రమేశ్రీ, ఆర్ఐ ప్రీతి, ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో మనకు కామారెడ్డి జిల్లాలో బీబీపేట మండలం చెరువు కట్ట తెగే ప్రమాదం ఉన్నందున మనము నిన్న మధ్యాహ్నం నుండి నస్కల్, నందగోకుల్, రాంపూరు ముంపు గ్రామాలుగా వాళ్ళు అలర్ట్ చేయమని చెప్పారు. కాబట్టి మేము అందరం కలిసి ఎంఆర్ఓ టీము, ఎంపీడీఓ టీము, పంచాయత్ సెక్రటరీలు, మన ఎస్డిఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది అందరూ కూడా, ఎస్ఐ గారు కూడా అందరూ కలిసి మేము ఇక్కడ ఒక టీముగా ఏర్పడి అందరము నిన్న రాత్రి కూడా ఇక్కడ మనము ముంపు గ్రామాలు గల ఎస్సీ కాలనీ వాసులు అందరినీ కూడా హై స్కూల్కు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేర్చడం జరిగింది. అందులో భాగంగా రాంపూర్లో కూడా అక్కడ ముంపు గ్రామాలకు ఎవరైతున్నారో వారిని కూడా మేము నిన్న అందరం టీముగా వెళ్ళి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన మండలంలో ఉన్న ఈ 3 గ్రామాలకు ఎలాంటి ముప్పు లేదు. మేము ఇప్పుడు కూడా బీబీపేట చెరువు కట్ట దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.